అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా పొత్తులోకి వచ్చింది. సో బీజేపీ కూడా వీళ్ళతో పొత్తు పెట్టుకుంది. సో ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపిణీలు అవి ఇవి జరుగుతున్నాయి. మేబీ రేపు సాయంత్రానికల్లా సెకండ్ లిస్ట్ కూడా ప్రకటిస్తారు. జనసేన పార్టీకి సంబంధించి కొన్ని పేర్లు బయటకు వస్తాయి, టీడీపీకి సంబంధించి సెకండ్ లిస్ట్ వస్తుంది, బీజేపీకి సంబంధించి కూడా ఎంపీ అభ్యర్థుల పేర్లు ముందుగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ అభ్యర్థుల ఎంపికలో భాగంగా కొంతమంది వివాదాస్పద వ్యక్తులు, వివాదాస్పద నాయకుల సీట్ల విషయంలో రెండు పార్టీలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీలో ఉన్న ఒక నలుగురు నాయకులకు ఎక్కడా సీట్ ఇవ్వద్దు అని చెప్పి టీడీపీ కోరింది. వాళ్ళు వైసీపీ కోవర్ట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్నాళ్ళు పనిచేశారు. ఈవెన్ ఇప్పటికీ వాళ్ళ భావజాలం అంతా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. సో అటువంటి వ్యక్తులకు సీట్ ఇస్తే వాళ్ళు వైసీపీ తరఫున వైసీపీకి ఇంటర్నల్గా అమ్ముడైపోతారు, వద్దు అని చెప్పింది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఇదిగో టీడీపీలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వివాదంగా హిందుత్వం మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, అగ్రవర్ణాల మీద కొన్ని కామెంట్స్ చేశారు. సో వాళ్ళ సీటు విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి అని వాళ్ళు కూడా చెప్పారంట. సో ఇదంతా కూడా ఇంటర్నల్ గాసిప్ మాత్రమే, ఎంతవరకు నిజం అనేది చూడాలి. సో ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న బీజేపీ నాయకుల మీద చర్చ జరిగింది. కొంతమంది బీజేపీలో కొంతమంది అగ్రనాయకులు వైసీపీకి ఎంతో కొంత వాళ్ళ భావజాలం, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ అంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు మీడియా ముందుకు వచ్చినా సరే వాళ్ళు ఒక 100 మాటలు మాట్లాడితే అందులో ఒక 10 వైసీపీని విమర్శిస్తారు, ఒక 90 మాటలు టీడీపీని విమర్శిస్తూ వస్తారనమాట. సో వైసీపీని విమర్శించినప్పుడు వాళ్ళ మాటల్లో కాస్త షేక్ వస్తుంది, అదే టీడీపీని అయితే స్వేచ్ఛగా విమర్శిస్తారు. సో అటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. సో అందుకే వాళ్ళని ఐడెంటిఫై చేసి అటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఈ ఎన్నికల్లో సీట్లు అడుగుతున్నారు. ఒక ఆయనేమో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక సీట్ అడుగుతున్నాడు, ఇంకొక ఆయన అయితే ఏకంగా విశాఖపట్నం ఎంపీ సీట్ అడుగుతున్నాడు, ఆల్రెడీ ఆయన రాజ్యసభ సభ్యుడు. ఇంకొక ఆయన ఆంధ్రప్రదేశ్లో మాజీ అధ్యక్షుడిగా పనిచేశాడు. సో ఇంకొక ఆయనేమో రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం, సో ఆయన ఒక సీట్ అడుగుతున్నాడు. సో ఇటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వద్దు, వీళ్ళకి సీట్లు ఇవ్వడం వలన యూజ్ ఉండదు, వీళ్ళందరూ కూడా వైసీపీ మనుషులే అని అక్కడ టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకు కూడా తెలుసు. ముందుగా వాళ్ళకి ప్రజలు ఓట్లు వేస్తారా లేదా అనే సంగతి తర్వాత, కానీ వీళ్ళకి గనక బీజేపీ సీట్లు ఇస్తే టీడీపీ క్యాడర్ కూడా పనిచేయదు, ఈవెన్ మేము చెప్పినా సరే వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ప్యూర్లీ టీడీపీకి, జనసేనకి వ్యతిరేకంగా పనిచేశారు, వైసీపీ కోసమే ఇన్నాళ్ళు పనిచేశారు అని చంద్రబాబు గారు కొంచెం సీరియస్గానే చెప్పారంటే. సో ఈ క్రమంలోనే వాళ్ళకైతే సీట్లు లేవు. అందుకే ఎంపీ సీట్ల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. పురంధేశ్వర్ గారికి, సుజనా చౌదరి గారికి, సత్యకుమార్ గారికి, కొత్తపల్లి గీత గారికి అండ్ సత్యప్రభ గారికో ఇంకెవరికో ఇస్తారు 5 ఎంపీ సీట్లు కూడా, లేదా ఆయన సీఎం రమేష్ గారికి ఇస్తే ఇవ్వచ్చు ఎంపీ సీట్ల విషయంలో. అలాగే ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా కామినేని శ్రీనివాస్ గారికి, విష్ణుకుమార్ రాజు గారికి అండ్ గోనుగుంట్ల సూర్యనారాయణ గారికో, జమ్మలమూడి ఆదినారాయణ రెడ్డి గారికి ఇటువంటి వాళ్ళకే ఇస్తారు. అంటే వీళ్ళందరూ కూడా యాంటీ వైసీపీ భావజాలంతో ఉన్నవాళ్ళు, ఇప్పుడు పోటీకి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కానీ ఉన్న మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు టీడీపీకి వ్యతిరేకమైన భావజాలంతో రాజకీయం చేశారు ఇన్నాళ్ళు, ఎంతో కొంత వైసీపీని పొగుడుతూ వచ్చారు సందర్భోచితంగా, సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా. సో అందుకు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి సీట్లు ఇవ్వద్దని చెప్పడం, బీజేపీ కూడా వాళ్ళకి మేమేమి సీట్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి కేవలం మీడియా పుల్లే అని చెప్పడం, ఇదంతా జరగడంతో కాస్త అలా చర్చలు అయితే సెట్ అయ్యాయి అన్నమాట. సో ఎవరికి సీట్లు ఇస్తారని టీడీపీ వాళ్ళు భయపడుతున్నారో వాళ్ళకైతే సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరుగాక ఇవ్వరు. సో జనసేన పార్టీ సీట్ల విషయంలో మాత్రం టీడీపీకి, బీజేపీకి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఇప్పుడు జనసేన పార్టీకి కూడా పొత్తులో భాగంగా 24 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. సో వాళ్ళ సీట్ల ఎంపికలో ఎటువంటి అబ్లిగేషన్స్ లేవు. అయితే కొంతమంది నాయకులు టీడీపీలో గతంలో పనిచేసి కొంతమంది వైసీపీకి వెళ్ళారు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలో చేరాలని చూస్తున్నారు. సో వాళ్ళకి సీట్లు ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అనుమతి కూడా తీసుకుంటున్నారు. అది ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, అలాగే బాపట్ల జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే, ఇలా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత వైసీపీకి వెళ్ళారు గత ఎన్నికలకు ముందు, ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలోకి రావాలనుకుంటున్నారు, వచ్చి సీట్లు అడుగుతున్నారు. సో ఇటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారిని ఒక మాట చెప్పి అంగీకరిస్తే తీసుకుంటున్నారు. అలాగే టీడీపీలోకి వచ్చే నాయకుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాన్ని టీడీపీ తీసుకుంటుందన్నమాట. సో ఇప్పుడు 3 పార్టీల మధ్య సమన్వయం పోకుండా ఉండాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు 100% వర్కౌట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.